ఇరాన్తో జరుగుతున్న యుద్ధం మరింత కొనసాగితే మన ఇంట్లో వంట ఆగే పరిస్థితిని తెచ్చిపెట్టవచ్చు. ప్రపంచ ఎనర్జీకి ప్రాణాధారం లాంటి ఒక సముద్ర ద్వారం ఉంది, స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్. ప్రపంచం వాడే పెట్రోల్, డీజిల్, గ్యాస్ లో పెద్ద భాగం ఈ ఒక్క మార్గం గుండా వెళ్ళాలి. మన ఇండియా కూడా పెట్రోల్లో సగం పైగా, గ్యాస్ లో దాదాపు 85% పైగా ఈ మార్గం పైనే ఆధారపడుతుంది. కానీ ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దాంతో ఆ సముద్ర మార్గం దగ్గర టెన్షన్ పెరిగింది. నౌకలు ఆగిపోతే గ్యాస్ సరఫరా ఆగిపోతుంది, గ్యాస్ ఆగిపోతే హాస్టల్స్లలో వంట ఆగిపోతుంది, రెస్టారెంట్లు కష్టాల్లో పడతాయి, ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలు నిశ్శబ్దంగా మారిపోతాయి. ఎందుకంటే ఎరువుల తయారీలో గ్యాస్ చాలా కీలకం. గ్యాస్ ధర పెరిగితే రైతుల ఖర్చులు పెరుగుతాయి, రైతుల ఖర్చు పెరిగితే మన భోజనం ధర కూడా పెరుగుతుంది. అందుకే ఒక విషయం గుర్తుంచుకోండి, అక్కడ పేలుతున్న బాంబులు కేవలం టీవీ న్యూస్ లో వచ్చే కథలు కావు. వాటి ప్రభావం నేరుగా మన ఇంటి వంటగదిలో కనిపించవచ్చు. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త అవసరం. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాడకాన్ని తగ్గించండి. నిత్యావసర సరుకులను ప్లాన్ చేసుకుని 2 నెలలకు సరిపడా కొనండి. అవసరం వచ్చినప్పుడు మన పెద్దలు వాడినటువంటి కట్టెల పొయ్యి మీద వంట చేయడం ఉత్తమం. ఎందుకంటే దేశం మొత్తం ఎనర్జీ ఎమర్జెన్సీ పరిస్థితిలోకి వెళ్లే అవకాశం వచ్చినప్పుడు ప్రతి కుటుంబం జాగ్రత్త పడడం చాలా అవసరం. అక్కడ పేలుతున్న ప్రతి బాంబు ఇంట్లో వంట ఆగే పరిస్థితిని తెచ్చిపెట్టవచ్చు. అందుకే అలర్ట్ గా ఉండండి, ముందుగానే సిద్ధంగా ఉండండి, ఎనర్జీని జాగ్రత్తగా వాడండి. చెయ్యి.